హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ రాంబావి శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి అటుకులు మినపప్పు బియ్యంతో సాఫ్ట్ దోశలు వేస్తున్నా అండి. ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక 2 కప్పుల అటుకులను తీసుకోండి. అలాగే 1 కప్పు మినపప్పుని కూడా తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు బియ్యం, రేషన్ బియ్యమైనా ఏవైనా పర్వాలేదు. ఈ మినప్పప్పు బియ్యాన్ని అంతా కూడా శుభ్రంగా ఒకసారి 2-3 సార్లు బాగా కడిగేసి పెట్టండి. ఇలా చేసిన దాంట్లో నీటిని పోసి అటుకుల్లో కూడా ఎక్కువ కాకుండా అటుకులు మునిగేంత వరకు నీటిని పోసి ఒక 2-3 అవర్స్ ఇలా మూత పెట్టి నానపెట్టి ఉంచండి. ఇలా నానిన మిశ్రమాన్ని అంతా కూడా ముందుగా మినప్పప్పు ఈ బియ్యాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేయండి. మనకి దోసల పిండి బ్యాటర్ని ఎలా అయితే ఉంటుందో అలా, మరి పల్చగా కాకుండా కాస్త చిక్కగా గట్టిగా రుబ్బండి. దీని అంతటినీ కూడా వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అంతా కూడా ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసి పెట్టండి. అదే దాంట్లోకి అటుకులను కూడా తీసుకొని వీటిని కూడా కాస్త మెత్తగా అయ్యేలాగా రుబ్బండి. ఈ రుబ్బిన మిశ్రమాన్ని అంతా కూడా ఆల్రెడీ మనం చేసిన ఈ మినప్పప్పు బియ్యం రుబ్బిన మిశ్రమంలో ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా పోయండి. రుచికి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసి ఈ బ్యాటర్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 4-5 గంటలు బాగా నాననివ్వండి. ఒక 4-5 అవర్స్ తర్వాత కానీ చూసినట్టయితే మనకి పిండి అంతా కూడా ఈ విధంగా తయారవుతుంది. ఒక ప్యాన్ తీసుకొని దానికి కాస్త నుయ్యనైనా అప్లై చేసుకొని ఈ పిండిని ఇలా చిన్న చిన్న పొంగరాల్లాగా వేసుకోండి. దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లోని వీటిని కాల్చండి. లో ఫ్లేమ్లో ఒక సైడ్ కాలాక రెండో సైడ్ కూడా ఈ విధంగా తిప్పి పెట్టండి. అంతే, మనకి ఎంతో టేస్ట్ అయిన స్పాంజ్ దోశలు రెడీ. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా టమాటా చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా ఏదైనా సరే బాగుంటుంది.